మీడియా సమావేశానికి ముఖ్యంగా కారణం ఏంటంటే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి మీద కొన్ని అభియోగాలు రావడం మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ అభియోగాలకి ఏంటనే ఒక వివరం కోసం మేము తెలుగుదేశం నాయకులందరం కూడా ఇక్కడ ముఖ్యమైన నాయకులందరూ కూడా మీ మీడియా వారికి తెలియపరచాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా, నా పేరు గంటా త్రిమూర్తులు, రాష్ట్ర కృష్ణా బలిజ కోస్టల్ కార్పొరేషన్ చైర్మన్ భీమవరం. ఈ మధ్య మనలో అనుకోకండి, పత్రికల్లోని మీడియాలోని మన భీమవరం నియోజకవర్గమైన తోట సీతారామలక్ష్మి గారి మీద కొన్ని అభియోగాలు రావడం అనేది జరగడం మీ అందరికీ తెలుసు. వర్గ భేదాలు ఉన్నాయి, భీమవరం నియోజకవర్గంలోని కుమ్ములాట్లు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, లేదంటే మనకి పదవి విషయంలో ఏదో లోపం జరిగిందని మనకి తెలియజేయడం జరిగింది. కానీ ఒక కుటుంబంలోని ఒక అన్నయ్య తమ్ముడు, ఒక తల్లి తండ్రి, అన్న చిన్న దాంట్లోనే ఏదో మన ఫ్యామిలీలో ఏదో మాట జరుగుతూ ఉంటుంది, మనం కలిసిపోతూ ఉంటాం. అంతే తప్ప ఇంట్లో అది వర్గభేదం అవదో, ఆ ఇంట్లో కుటుంబ కష్టాలు అవదు. అలాగే తెలుగుదేశం పార్టీ అనేది ఆ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 కాడి నుంచి ఈ రోజు వరకు కూడా నాలాంటి కార్యకర్తలు, నాలాంటి బీసీ బడుగు బలహీన వర్గాలు ఇంత స్థాయి ఎదుగుతాకి మాకు పార్టీ పెట్టిన భిక్ష. పార్టీకి మేము అంకిత భావంతో పనిచేసాం, పార్టీ మాకు భిక్ష పెట్టింది. అలాగే ఇక్కడ పెద్దగా ఉన్నది ఎవరైనా సరే వాళ్ళకి గౌరవించుకోవాలి. ఎందుకంటే సీతారామలక్ష్మి గారు మనకి అందరికీ తెలిసిన విషయమే. ఆవిడ ఎంత పార్టీలో ఎంత కమిట్మెంట్తో ఎంత కష్టపడతారో, ఎంత నిర్బంధంతో పార్టీ నడుపుతారో అని ఒక మహిళ ఉండి మనకి ఎంత సర్వీస్, పార్టీకి ఎంత సర్వీస్ చేశారనేది మనందరికీ విషయమే. కానీ పార్టీలో ఆవిడ ఏ ఒక్క పదవి విషయంలో అయినా సరే ఏదో కొన్ని అభియోగాలు రావడం జరిగింది. ఎక్కడ కూడా రాజీ లేని పోరాటం చేశారు పార్టీ గెలుపు కోసం. అలాగే పదవుల విషయంలో కూడా ఎవరైతే కష్టపడ్డామో, ఎవరైతే పార్టీకి ప్రతిపక్షంలో ఉండగా ఆవిడ ఒకటేమని అంటారు, మీరు 40 ఏళ్ళ 50 ఏళ్ళ 60 ఏళ్ళు పక్కెట్టండి, గత 5 ఏళ్ళు మీరు రోడ్డు ఎక్కి కష్టపడ్డారు, ప్రతి ఒక్కరు కూడా నా వరకునే న్యాయం చేస్తాను అన్న టైపులో ఆవిడ మనసు పూర్తిగా ప్రతి ఒక్కరి దగ్గరే అన్న మాట. అలాగే మాలాంటి కార్యకర్తలు స్వచ్ఛందంగా ఆ రోజున భగవంతుడి దయ వల్ల నిలబడి పనిచేసాం. మాలాంటి కార్యకర్తలందరూ కూడా పదరావడం జరిగింది. అలాగే ఏ ఒక్క విషయంలో కూడా ఆవిడ ఏంటంటే మంచి తప్ప ఏ ఒక్క ఎక్కడ కూడా కాంట్రవర్సీ వెళ్దాం, లేదంటేనేమో ఏదో ఉంటాయి కదా కొంచెం కరెక్షన్, ఏదో చైర్మన్ గారు గంటా త్రిమూర్తులు గారికి చైర్మన్ ఇప్పించాను, ఆయన దగ్గర ఏదో తీసుకుందాం అన్న టైప్ మాత్రం లేదు. ఎందుకంటే ఆవిడకి ఏ లోటు లేదు, ఆవిడే అబ్బరా కోడేశ్వరాలు. ఆవిడ చెప్పాలంటే మనం అనకూడదు, ఆవిడ ఆరోగ్యం సెల్లగోవాలి, ఆవిడకి ఏ లోటు లేదు. ఆవిడే 10 మందికి పెట్టే స్తోమత కలిగిన పెద్ద ఫ్యామిలీ, తోటవారి పెద్ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి మనం విమర్శంతా కూడా మనం సమంజసం కాదని నేను ఈ సభాముఖం మీ అందరి పత్రిక విలేకరులందరి ముందు నా మనసులో మాట తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారి మీద కొన్ని అభియోగాలు మొత్తం కొన్ని ఛానల్ నుంచి బయటకు రావడం జరిగింది. ఇవన్నీ కూడా అవాస్తవని ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ పార్టీ హయాంలో తోట సీతారామలక్ష్మి గారు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారని 2 ఛానల్ నుంచి రావటం, అవి యూట్యూబ్లోని అలాగే పత్రికా విలేకరుల ద్వారా పత్రికా విలేకరులకు వెళ్ళడం జరిగింది. అది వాస్తవం కాదు. తోట సీతారామలక్ష్మి గారు ఆవిడ భీమవరం మున్సిపాలిటీ చైర్మన్గా చేయటం, భీమవరంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయటం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి 2009లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా నియమించడం, ఆ తర్వాత ఆ కార్యక్రమాలన్నీ కూడా
పూర్తిగా నిర్వహించడం జరిగింది. తప్పుడు ప్రచారాలు చేసి పార్టీకి ఆవిడ దూరంగా ఉంటుంది, పార్టీ కార్యక్రమాలు పాల్గొనట్లేదు అని ఒక తప్పుడు ప్రచారం చేయటం వాస్తవం కాదు. మేము వైఎస్ఆర్ ప్రభుత్వం అయ్యంలో ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మాకు కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు. అది మొదటి కార్యక్రమం గౌరవ సభలు అనే కార్యక్రమం ఒకటి ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఒక ఎలిమెంటరీ స్కూల్లో పెట్టడం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్లో నాయకులందరూ కూడా అక్కడ పర్మిషన్ ఇవ్వకపోతే ఆ రోడ్డు పక్కన కార్యక్రమం చేసి రామలక్ష్మణ్ గారు వచ్చి మా సీనియర్ నాయకులతో పాటు అందరితో పాటు కలిసి కార్యక్రమం చేయడం జరిగింది. ఆ తర్వాత కార్యక్రమం భీమవరంలో కానీ భీమవరం రోడ్లో కానీ ఆవిడ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది భీమవరం పట్టణంలో ప్రతినిధించడానికి గల కారణం కొంత కొద్ది ఛానల్స్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరు చేశారో ఎవరు తీశారో తెలవకుండా అసలు అకుంఠిత దీక్షతో పనిచేసే ఒక మహిళా నాయకురాలు మా భీమవరం ఇన్ఛార్జ్ పాలిట్ బ్యూరో సభ్యురాలు ఆయన శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి మీద అవాకులు చవాకులు కావటం జరిగింది. అవి అవాస్తవాలను చెప్పడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఆవిడ సీతారామలక్ష్మి గారు అని మాకు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వారు మాకు ఇక్కడ సీతారామలక్ష్మి గారు కూడా అంతే కమిట్మెంట్ తోటి అదే నిబద్ధతతో పనిచేసే ఒక మహానాయకురాలు. ఆవిడని ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రానిక్ మీడియాలో లేనిపోని ఆవిడకి అంటగట్టి మాట్లాడటం. ముఖ్యంగా వాళ్ళు చేసింది ఏంటంటే 21 ఇన్ఛార్జి దాకా పట్టించుకోలేదన్నది. ఆవిడ పట్టించుకోవటానికి ఏమన్నా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడ్డాక నియోజకవర్గ ఇన్ఛార్జిరాలుగా ఆవిడ బాధ్యతలు చేపట్టి మీరు ఎవరైనా సరే మొత్తం ఏ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఏ ఏరియాకి వెళ్ళినా ఆవిడ దేవతగా కూర్చుంటారు. ఎందుకంటే ఇంకా ఏం చెప్పారో ఏంటో తర్వాత ఏ వర్క్ ఏం చెప్పారో తర్వాత కొన్ని ఛానల్స్ ఇంకోటి రాకపోయేది. ఇన్ఛార్జ్ ఆపద సమయంలో వచ్చారు. ఒక దిక్సూచి లేని నావకి ఎలా ఉంటుందో అలాంటి భీమవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆవిడ మీద అప్పగెత్తాం అనే నమ్మకంతో. అదే నా పగ్గాలు చేపట్టి అందరినీ పోగొట్టి ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక కమిట్మెంట్గా అందరినీ ఎవరెవరు ఉన్నారంటే మొత్తం మట్టిలో మాణిక్యాడు కింద స్థాయిలో చేసే కార్యకర్తను కూడా పైకి తీసుకొచ్చి ఆవిడ మా అందరి చేత పనులు చేయించడం జరిగింది. వర్గం కోసం వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు అన్ని అభియోగాలను నిరంతరమైన అభియోగాలు కూడా వాళ్ళు అసత్యాలు ప్రసారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తోట సీతారామలక్ష్మి గారు క్షీణిస్తుందని మరియు ఆవిడ బలోపేతం చేయలేకపోతారని కూడా ముఖ్యంగా ఆవిడలో ప్రింట్ మీడియాలో వేయడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే యువతను ప్రోత్సహించడంలో